నగరంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న రెడ్ మర్క్యూరీ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బాగా హల్చల్ చేస్తుంది. అసలు ఏంటి రెడ్ మర్క్యూరీ? పాత రేడియో మరియు టీవీలో ఉండే ఎర్రటి పాదరసం. మీ ఇంట్లో పాత రేడియో లేదా టీవీ ఉన్నట్లయితే మీరు కోటీశ్వరులే. నిజంగానే ఇది డీలర్లకు కోట్లు కురిపించే అవకాశమా, లేదా జనాలను మైమర్పించే మోసమా? Sir, yesterday's sample was positive. Which sample? This red one, sir. You mean red mercury? Yes, sir. వెంటనే ఈ న్యూస్ వాళ్ళకి చెప్పాలి. నితీష్, ద శాంపుల్ గాట్ పాజిటివ్. ప్లీజ్ కమ్ అండ్ కలెక్ట్. ఓకే సార్, నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటా. సార్ ఒక డౌట్. జోయల్, ప్రపంచంలో మనకు తెలియంది ఏదైనా డౌటే. అర్థం కాలేదు సార్. డూ యు నో వాట్ ఇట్ ఈస్? నో సార్. ఇట్స్ రెడ్ మర్క్యూరీ. ఇట్స్ వర్త్ మిలియన్ ఇన్ బ్లాక్ మార్కెట్. ఇది దేనికి యూజ్ అవుతుంది సార్? ఇట్స్ అ సీక్రెట్. సార్, we are scientists. We find out the secrets and that's our job. I will explain. It is used in heavy explosives. Sir, I think it's illegal. అందుకే ఇట్స్ అ సీక్రెట్, బట్ ఐ ట్రస్ట్ యూ. హలో అన్న, నమస్తే అన్న. డీలోకే అయింది. ఎంఎంటీఎస్ ట్రైన్లో నా మనుషులు 5 మంది అమౌంట్ తీసుకొని వస్తున్నారు. వాళ్ళకి లొకేషన్ కూడా షేర్ చేసిన. ఓకే అన్న, అమౌంట్ వ్యాన్లో పంపిస్తున్నా. మీ తమ్ముని ఫంక్షన్ హాల్ దగ్గరికి అన్నకి ఫోన్ చేసి చెప్తాను. నేను ఇది పైసల బ్యాగ్ అన్న, నైట్ 2 బజే తర్వాత పంపిస్తాను. అమౌంట్ జాగ్రత్త, 10 కోట్లు అవి. ఓకే అన్న, నేను చూసుకుంటా. ఓ అన్న, నాకు తెలిసింది నువ్వు ఇంకా మీ తమ్ముడు ట్విన్స్ అంటే అన్న, బయట టాక్ నడుస్తుంది. మిత్రమా, ఇప్పుడే బ్యాగ్స్ వచ్చినాయి, జాగ్రత్తగా చూసుకో. బాయ్ సలాం. సలాం. అన్నా, వ్యాన్ పంపిస్తున్నా నాకు. ఈ లొకేషన్ పంపిస్తున్నా నీకు. జాగ్రత్తగా బ్యాగ్ ఇంకా వ్యాన్ తీసుకొని అక్కడ పెట్టేసి నువ్వు వాడికే వెళ్ళిపో.
హలో కంట్రోల్ రూమ్, సీతాఫల్ మండి టు ఆర్ట్స్ కాలేజ్ వెళ్ళే రోడ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇమీడియట్లీ బ్యాకప్తో పాటు అంబులెన్స్ని పంపించండి. అన్నా ముందైతే ఆ చాపర్ బంద్ చేయరా బాయ్. వంద అయినట్టు తాగుతుంది. జర చాయ్ పైసలు ఇవ్వవా అన్నా? పంచిన పైసలు మొత్తం దానికే ఖర్చు అవుతుంది కదా రా నువ్వు బాయ్. జర చాయ్ పైసలు అయితే ఇయ్యనా అన్నా? నెంబర్లు అని సేమునేమనా? అరే వేరే వేరే నంబర్లు ఇస్తే దొంగోళ్ళు అనుకుంటారా, అందుకే సేమ్ నంబర్ ఇచ్చిన. ఇట్లా మంచిగా ఉండు. థ్యాంక్స్ అన్నా. అరే మా అన్న నితిజానికి ఒక పని అప్పచెప్పిండు, ఆగం వేసిండు రా వాడైతే. హాయ్. అన్నా ఈడేనా మొన్న కలిసింది చూడేడు, నేను చేసేసింది చూడాను ఒక పోలీస్ విషయంలో. మీ ఇద్దరు టెన్షన్ నాకు తెలియదు నా దగ్గర సరే సర్లే నేను చూసుకుంటాను, వెళ్ళు. ఓకే. హాయ్. అమ్మాయిని కలిసే లోపే చంపేశారు. ప్రేమించిన అమ్మాయి చనిపోతే అదేం పెద్ద సమస్య కాదురా. ఆ సమస్య ఎంత పెద్దైనా సరే దాని సొల్యూషన్ వెతికితే దొరుకుతుంది. ఆ సొల్యూషన్ నీ దగ్గరే ఉంది. చిన్న గొడవకి అంత పెద్దగా ఎందుకు చేస్తున్నావు? అమ్మాయిని కోల్పోయింది నేను కదా. నీ పిల్లని మర్డర్ చేసి సూసైడ్ అయ్యిందని చెప్తే నీకెలా ఉంటుంది? హాయ్, నా పేరు భాను. నాకు సంతోషం వచ్చినా ఆగలేను, బాధ వచ్చినా తట్టుకోలేను. అలాంటిది నా లైఫ్లో నేను ఎక్కువ ఎవరికి కనెక్ట్ కాను. నేను కనెక్ట్ అయిన వ్యక్తులు ఇద్దరు. ఒకటి నా ఫ్రెండ్ సాగాడు. హాయ్ బ్రో, ఏం చేస్తున్నావు? ఏం లేరా. లోపల ఏమైనా వేసుకున్నావా లేదా? ఏ ఊకోబే. నడు బయటికి పోదాం. అరే మామ, రెడ్ మెర్క్యూరీ అంటారా? వాటర్ మొత్తం హల్చల్ చేస్తుంది. ఏ అవన్నీ సోషల్ మీడియా వరకేరా, లైట్ రా. ఒకసారి ట్రై చేద్దాం రా. సరే నీ ఇష్టం. నేను ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తున్నా వినకుండా చాట్ చేస్తున్నావు. అరే రే, ఎవర్రా అమ్మాయి? అట్లెట్లా గుర్తుపట్టినవరా? నేను నీ ఫ్రెండ్ రా మామ, ఆ మాత్రం తెలుసుకోలేనా? ఎవరో నిక్కి అంటారా, సోషల్ మీడియాలో పరిచయం అయింది. నా ఫ్యాన్ అంటుంది, ఇంకేమేమో అంటుంది. ఏమోరా అంత కొత్తగా ఉంది. ఇంత తక్కువ రోజులో అలా ఎలా డిసైడ్ అయ్యావరా? ఏమో మామ, నాకు కూడా తెలీదు. తనతో చాటింగ్ చేస్తుంటే నాకు తెలియని ఫీలింగ్ రా. తన రూపం తెలీదు, తను ఎలా ఉంటుంది కూడా తెలీదు. కానీ నేను ఆమె కోసం చాలా చేసిన. తనే నా నిక్కి. సోషల్ మీడియాలో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమలా మారింది.
చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యింది. జూలై 10 నిక్కీ బర్త్డే. నా రెడ్ మెర్క్యూరీ వాళ్ళు వారధిగూడ ఎంజిఎం బేకరీలు ఉన్నారన్న, జల్దీ వచ్చేసి. అరే మామ, మా పిల్లవాళ్ళ ఇంట్లో ఈ వింటేజ్ టీవీ ఉందంటారా? యాప్లో పంపిస్తే సేవ్ చేసినారా? మన లైఫ్ సెట్టిగా. మనకి ఇంకా మంచి రోజులు వచ్చినారా మామ, మన లైఫ్ సెట్ ఇంకా. నిక్కిని కలుద్దాం అనుకున్న లోపు నాకు ఒక లొకేషన్ వచ్చింది. మామ 3 years నుంచి లవ్ చేసినా మామ. అసలు ఇట్లా చేస్తారని అస్సలు అనుకోలేదు. మర్డర్ చేసి ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పి ఇట్లా చెప్తారని అస్సలు అనుకోలేదు. అదే కావాలంటే అప్పుడే తెచ్చిచ్చేస్తుండే కదరా. పోనీ దాని గురించి ఏం ఆలోచిస్తాం, వద్దులే మామ. పోనీ పోనీ ఆలోచించకు, చేద్దాం. కాదురా, నిజంగా ఇట్లా అస్సలు అవుతుంది అనుకోలేదు. అరే మామ, ఆడేరా. హలో అన్నా, ఏంలే అన్నా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు నన్ను చూసి చేజ్ చేసిర్రు. ఇప్పుడు ఈ గల్లెకైనా వచ్చేసిన అన్న, తప్పించుకొని వచ్చేసిన అన్న నేను. ఏం చేయమంటావు అన్న, కలుసావా మరి ఇప్పుడు? దా అన్న. నీ దగ్గర నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేను. నేను ఈ బాధ అర్థం చేసుకురా తంబి. నువ్వేం కోల్పోయినావో అది నాకు తెలుస్తుంది. ఇంకొకలా కాకుండా చూసుకో. సారీ.
లైఫ్ నచ్చిన దాన్ని ఇవ్వనప్పుడు ఇచ్చిన దాన్ని తీసుకొని హ్యాపీ ఉండాలి. గా హ్యాపీనెస్ నాకు అవసరం లేదు. నువ్వే లేనిది నాకు ఈ పైసలు ఎందుకు? వన్ వీక్ నుంచి ఎక్కడికి వెళ్ళావురా? కాల్స్లో మెసేజ్లో. మూడ్ బాగాలేదురా, బయటికి వెళ్ళాను. అబద్ధం చెప్పకురా. నిజంరా, ప్లీజ్ వెళ్ళిపో. సరే బాయ్. రెడ్ మెర్క్యూరీ డీల్ గురించి వెళ్ళాను. అరే వద్దురా, ఇప్పటికే నీకు వెళ్ళిపోయింది. మళ్ళీ నీకేమైనా అయితే నేను తట్టుకోలేనురా. నేను నీకేం కావద్దని చెప్పి నేను ప్లాన్ వేసుకొని వెళ్ళాను రా సింగిల్గా. ఏం ప్లాన్ రా? ఆ పైసలు కొట్టేయడానికి నా ఫ్రెండ్స్లో కొంతమందిని చూస్ చేసుకున్నా. ఏజెంట్ నెంబర్ 1 వంశీని ఆ స్టేషన్ దగ్గర పెట్టిన. ఏజెంట్ నెంబర్ 2 పప్పు ఆ చేజింగ్ దాంట్లో నాకు చాలా హెల్ప్ చేశాడు. వాడి దగ్గర ఇంకో సూట్ కేస్ కూడా సేఫ్ ఉంది. ఏజెంట్ నెంబర్ 3 సందీప్. నితీష్ పెట్టుకున్న మనిషి అనుకుండు కానీ నా ఫ్రెండ్ అతను. వాడే డీలర్ లొకేషన్ చెప్పి వాడే ప్లాన్ అన్నీ తెలుసుకుంది. ఇవన్నీ చేస్తున్నావు, మనకు అవసరమా ఇవన్నీ? మామ, ఈ రెడ్ మెర్క్యూరీ డీల్ చాలా పెద్దది. అంత ఈజీగా ఎండ్ కాదు. దీనికి ఇంకా చాలా ఉంది. దిస్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఎండింగ్ స్టోరీ. అవునరా మామ, ఒక లాజిక్ మిస్ అయిపోయాను. రావాల్సిన బ్యాగ్స్ 5, తెచ్చింది 2, మిగతా 3 ఎక్కడ పోయినారా? ఏజెంట్ నెంబర్ 4 భరత్. అయినా కూడా నా మనిషే. ఇంకా 3 బ్యాగ్స్ అయిన దగ్గరనే సేఫ్గా ఉన్నాయి.